వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయమ్మా. అవునమ్మా, కమ్మగా ఉన్నాయి. మరి మా అమ్మాయి గారు వంట అంటే ఏమనుకున్నారు? పెళ్లి కాకముందు ఒకసారి ఇంట్లో అమ్మాయి గారు వంట చేస్తే చాణక్య సారు అర్ధరాత్రి లేచి మరీ తిన్నారు. సౌండ్ చేయకుండా తిను చారకేశా. షడ్రోపేతమైన భోజనం పెట్టారమ్మా, అద్భుత. కూరల్లో ఉప్పు కలిపేవా లేదా? కలిపాను మేడం. కావాలంటే ఇదిగో నా చేయి చూడండి, ఇంకా ఉప్పు అంటుకునే ఉంది. చాలా థ్యాంక్స్ బాబాయ్. చివర్లో వేద్దాం అనుకుని కూరలో ఉప్పు వేయడం మర్చిపోయాను. మీరు వేసి మంచి పని చేశారు. కూరల్లో ఉప్పు వేయడాలు, నేలపైన నూనె పోయడాలు, ఇంకా ఏ కాలంలో ఉన్నావు పిన్ని నువ్వు? కాస్త అప్డేట్ అవ్వు. రేపు మీరు మా ఇంటికి రావాలి బాబు. పెళ్ళయ్యాక మా ఇంట్లో మీరు 3 రాత్రులు గడపాలి. అలాగే వస్తా బామ్మగారు. కానీ మా బామ్మర్ది గారు ఏం మాట్లాడట్లేదు. వీడికి వాడిని గిల్లటమే పని అయిపోయింది. అభి, రమ్మని చెప్పరా. రేపు అందరూ మా ఇంటికి రండి. కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఏ మా అన్నయ్యకి నవ్వడం రాదనుకున్నారా? ఈ ప్రపంచంలోనే అందమైన నవ్వు మా అన్నయ్యది. ఆ అందమైన నవ్వు మళ్ళీ ఆయన మొహంలో రాదు అమ్మాయి గారు. ఆ నవ్వుతోటే అమ్మాయిలకి ఎరేస్తున్నట్టున్నాడు. అన్నయ్య, నువ్వు గొడవ పెట్టుకోకుండా ఉండలేవా? నా బామ్మర్ది నా మాత్రం ఆట పట్టించకూడదా? ఏం బామ్మగారు? తప్పేం లేదులే బాబు. మీరిద్దరూ కృష్ణార్జునుల్లా చక్కగా కలిసిపోవాలని మా కోరిక బాబు. దివ్య, ఏంటన్నయ్య? కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఎందుకన్నయ్యా? నీకు ఆ విషయం చెప్పలేను దివ్య. నేను నిన్నెన్నో అడగాలనుకున్నానన్నయ్య. శశి, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు దిగులుగా ఉన్నావో ఏమీ అర్థం కావటం లేదు. రేపు నేను ఇంటికి వచ్చాక నువ్వు నాకు సమాధానం చెప్పాలి. వంట చేసేటప్పుడు, దీపం పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎమరపాటుగా ఉండకు. నిన్నేదో అయిందని రోజు అలాగే అవుతుందా? ఊరికే భయపడకన్నయ్యా. అమ్మను పోగొట్టుకున్నాం, నిన్ను పోగొట్టుకోలేం దివ్య. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, ముగ్గురమ్మల మూలపుటమ్మ రామా.
కోడి గుయ్యకు ముందే వచ్చే నా నిద్ర అంతా డిస్టర్బ్ చేస్తున్నాడా? జంగమదేవుడు వచ్చాడేంటి బామ్మగారు? అప్పుడెప్పుడు మంగ కడుపుతో ఉన్నప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చినట్టు బామ్మగారు? అభికి పెళ్లి కాలేదు కదా, కొత్త కోడలు ఇంటికి రాలేదు కదా. ఏ ప్రమాదం గురించి హెచ్చరించడానికి వచ్చాడో. దారి తప్పిన ప్రమాదం దరికి రాబోతోంది. ఆదమరుపుతో ఉంటే అంతం చేస్తుంది. ఏ మరుపాటుతో ఉండొద్దని అమ్మ హెచ్చరిస్తుంది. అమావాస్య చీకట్లను కాచుకోమంటుంది. అంబ పలుకు జగదంబ పలుకు, ఈ జంగమదేవర పలుకు పొల్లుబోదు. ఏంద్రా నీ సోజ? నీ అమ్మ కొడుకు మాట నిద్రంతా పాడు చేస్తున్నావు కదా. ఇట్ట కాదు, ఇంక అరుసుకో. అబ్బో, జంగం దేవరా, ఇలా రండి. కల్పన, జంగమదేవర మాట విన్నావా? విన్నాను బామ్మగారు. ప్రమాదం జరగబోతుందని మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఏదో ప్రమాదం అంటున్నాడు. శశికి ఎలా ప్రమాదం సంభవిస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు బామ్మగారు. ఒకవేళ పెళ్ళైతే ప్రమాదమని హెచ్చరిస్తున్నాడేమో. అది మనకు తెలిసిన విషయమే కదా. అడిగేది మిమ్మల్నే, చెప్పండి. శాపం విషయం మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? మీరెలా చెప్పగలిగారు? చెప్పింది నేను కాదు, ఆ అమ్మల కన్నా అమ్మ. ఈ ఇంటి ముందు నుంచి పోతుంటే ఆపి మరీ చెప్పించింది. అమావాస్య ఘడియలు రాబోతున్నాయి, అవి వెళ్ళిపోయే వరకు జాగ్రత్త. ఆదమరిస్తే ఆయువు ఉండదు. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. వెంటనే దివ్యని ఇంటికి తీసుకురావాలి. దివ్య ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. మనసెందుకిలా నిలిచిన చోటిక నిలవదుగా, నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా? ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవిక, నా నడకలు నిన్నే చేరక మానవుగా. అరక్షణం ఉండదు తిన్నగా ప్రాణం, అలజడిపడి నేను విడదే. అది విని గుండెల నాపిన దూరం మెల్లమెల్లగా కలిగినదే. దగ్గరైన కొద్ది దొరక్క జారకు, నీలి కళ్ళతోటి కొరక్క మానకు, ఆశ తీరకుంటే ఏకాంతం. అప్పటి కల ఇప్పుడు నిజమైందేంటి? ఇలా జరగాలని నేను కోరుకున్నానా, లేక తను కోరుకుందా? నేను కల మాత్రమే కన్నాను. ఇది తప్పకుండా తన కోరిక అయి ఉంటుంది, అందుకే నిజమైంది. ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా, చెంత చేరమంటూ సాయిగా
చేస్తావే ఆటలాడుతూనే ఒక్కటై కలిసే మనసులివే ఏంటి ఏంటి? అదే ఏంటి అని అడుగుతున్నాను. అరే అదే నేను అడుగుతున్నాను. ఎందుకు సైట్ కొడుతున్నారు? నేనా? ఎవరికి? నాకు. ఎప్పుడు? ఇప్పుడే. లేదే. అబద్ధం చెప్పకండి. మీరు నన్ను చూశారు. చూడలేదు. చూశారు. లేదంటున్నాను కదా. మీరు చూసింది నేను చూశాను. అవును, నువ్వు పెద్ద ఖుషి సినిమాలో భూమికవి, నేను నీ నడుము చూశాను. అయ్యా పవన్ కళ్యాణ్, అంత స్మార్ట్ గా బిహేవ్ చేయకండి. మీరు నన్ను చూడటం నేను చూశాను. నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. న్యూస్ పేపర్ చదివే మొహమేనా ఇది? ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఎంబీఏ చదివాను. ఓ, మీ ఎంబీఏలో పేపర్ని తిప్పి చదవమని చెప్పారా? అమ్మని ఇలా దొరికేశానేంటి? రివర్స్లో చదివితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని తిప్పి చదువుతున్నాను. అవునా? అయితే 2 సెంటెన్స్ చదవండి. ఇలా బుక్ అయ్యానేంటి? అది ఇప్పుడే చదవడం స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ అవ్వాలి కదా. షా, కథలు ఏవైనా ఉంటే ఆ సినిమా వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. చేసింది చాలక కహానీలు కవరింగ్లు. నేను నిన్ను చూశాను. అయితే ఏంటి ఇప్పుడు? గుడ్లు పీకేస్తాను. నన్నేమైనా షోకేస్ లో బొమ్మను అనుకుంటున్నారా చూడ్డానికి? ఏంటదినా అన్నయ్యకేదో చెప్తున్నా? అదే శశి, టిఫిన్ ఏం కావాలా అని అడుగుతూ ఉన్నాను. అన్నయ్యకు పొంగలంటే చాలా ఇష్టం. అవునా అండి? అయితే అదే చేస్తాను. నేనెళ్ళి పెసరపప్పు నానబెడతాను. ఆడదంటే పడదంటూ నన్ను పడేయాలని చూస్తారా? గొంతు పిసికేస్తాను. నేనే ఇష్టంతో తాళి కట్టించుకోలేదు, ప్రేమతో కాపురం చేయడానికి రాలేదు. నీపై రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను. వదినా, గారెలు కూడా చేసుకుందామా? పొంగలి గారెల కాంబినేషన్ చాలా బాగుంటుంది. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నా శశి, అలాగే కానివ్వు. శశి, నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళకు. తన ఇంట్లోకి కదండి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. కామ్గా తాళి కట్టించుకుంది, కాపురానికి కూడా వచ్చేసింది. ఇది నన్నేం చేస్తుందని ఈజీగా తీసుకోకండి. నేను తలుచుకుంటే ఏవైనా చేయగలను. చేయగలను ఏంటి? ఏదో ఒకటి చెయ్యడానికే కదా వచ్చాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో చూస్తారుగా. నేను చాణక్యాన్ని. గోడకి కొట్టిన మేకేం కాదు, పీకి పాడేస్తాను. ఏంటి అన్యాయంగా మాట్లాడుతున్నావు? అవునవును, న్యాయం అన్యాయాల గురించి మీరే మాట్లాడాలి. ఇంకొకసారి అన్యాయం అనే మాట అన్నారంటే అట్లక్కడ వేడి చేసి నాలుకపై వాత పెట్టేస్తాను. జాగ్రత్త. వదినా, పల్లీల చట్నీ చేసుకుందామా, కొబ్బరి చట్నీ చేసుకుందామా? పల్లి చట్నీ అయితే కారం ఎక్కువయ్యి మీ అన్నయ్యకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. కొబ్బరి పచ్చడే చేద్దాం, కమ్మగా ఉంటుంది, హాయిగా తింటారు. అంతే కదండి? అమ్మని, ఇది అపరిచితుడికి అమ్మమ్మలా ఉందే. శశి, నాకు పొంగలొద్దు, గారెలొద్దు, అసలు టిఫిన్ వద్దు. ఎందుకండి? నా ప్రేమతో నీ కడుపు నిండిపోయిందా? కడుపు నిండడమా? మండిపోతుంది. ఎందుకే పొద్దున్నే పరగడుపున కాఫీ తాగొద్దు అన్నాను. ఇప్పుడు చూడండి, మీకు పాపం ఎసిడిటీ ప్రాబ్లం అయింది. ఇది ఎసిడిటీ వల్ల వచ్చిన మంట కాదు. ఎందువల్ల వచ్చిన టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అన్నయ్య. ఆ మాత్రం దానికి టిఫిన్ మానేయడం ఎందుకు? నీకు తెలీదు శశి, ఇది నన్ను టార్చర్ చేస్తుంది. అయ్యో, మరీ అంత పెయిన్ గా ఉంటే హాస్పిటల్కి వెళ్దామన్నయ్య. నీకు ఇలా అర్థమైందా? మీ అన్నయ్య గారి నొప్పి ఎలా తగ్గించాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు శశి.
వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. అబ్బా వెళ్ళనివ్వండి. అక్కడికేదో నేను మిమ్మల్ని కొరుక్కు తిన్నట్టు. కడుపులో మంట మొదలైంది. మీకు ఆ మంట ఆగదు. మెల్లమెల్లగా ఒళ్ళంతా పాకిపోయి మనిషి మొత్తాన్ని కాల్చేస్తుంది. అదే నేను మీకు వేస్తున్న శిక్ష. కల్పన, చాణక్య దివ్యులకు రూమ్ రెడీ చేసావా? చేశాను బామ్మగారు. రూమ్ ని స్పెషల్ గా అలంకరించాను. మరి శశికి గెస్ట్ రూమ్? అది కూడా రెడీ బామ్మగారు. వాళ్ళు రాగానే దిష్టి తీయాలి. గుమ్మడికాయ ఏది తెప్పించావు కదా? అదిగో అన్నయ్య గారు తీసుకొస్తున్నారు. ప్రసాదు, కూరగాయలన్నీ తీసుకొచ్చావా? ఏంది నన్ను చూస్తుంటే తెలియట్లేదా బామ్మగారు? మినీ మార్కెట్ లో ఉన్నాను కదా. చాణక్య ఏం తింటాడో తెలియదు కదా అన్నయ్య గారు. అందుకే అన్ని కూరగాయలు అందుబాటులో ఉండాలి. మళ్ళీ చెప్పలేదనకు ప్రసాదు. చాణక్య ఈ ఇంటి అల్లుడు. తను ఇక్కడున్నన్ని రోజులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాణక్య ఇంటి అల్లుడు అయితే మరి నేనెవరినే? పనున్నా? ఆ మాట మళ్ళీ చెప్పాలా బామ్మగారు? చాణక్యని అన్నయ్య గారు దగ్గరుండి చూసుకుంటారు. ఇన్నాళ్లకు ప్రసాద్కు మంచి పని దొరికింది. పని దొరికిందా? నిద్రపోతున్న వాడిని లేపి మార్కెట్కి పంపించారు. ఒంటి మీద ఇంత బరువున్నా నిలబెట్టి మాట్లాడుతున్నారు. కొంచెం కూడా మానవత్వం లేదు వీళ్ళకి. ఈ బరువు దించాలనిపించలేదా చెల్లెమా? అవన్నీ కిచెన్ లో పెట్టండి అన్నయ్య గారు. వీళ్ళకి పని చెప్పడం తప్ప పరామర్శించడం రాదా? చిన్న బతుకు. చెప్పండి అభి బాబు. ఇంటికి వెళ్ళావా? వెళ్తున్నానండి, ఆన్ ది వే. త్వరగా వెళ్ళు. వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబు. చూడు, డ్రైవర్ని వేగంగా వెళ్ళొద్దని చెప్పు. నిన్నట్లా ఏ ప్రమాదం జరగకూడదు. అర్థమైంది బాబు. అందుకేగా మన వెహికల్ తీసుకెళ్తున్నాను. నేను సేఫ్గా తీసుకొస్తాను. ఇంకో విషయం, ఎర్లీ మార్నింగ్ జంగమ్మదేవర ఇంటికి వచ్చారు. ఇండైరెక్ట్గా శాపం గురించి చెప్పారు. అమావాస్య వెళ్ళిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అందుకే వీలైనంత త్వరగా దివ్యని ఇక్కడికి తీసుకుని రావాలి. సరే బాబు. ఇందాక ఇంటి ముందు ముగ్గేస్తూ సన్ఫ్లవర్లా కనిపించింది. ఇప్పుడు సాంబ్రాణి వేసుకుంటూ బాపు బొమ్మలా కనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? తమరేం చేస్తున్నారు నాథా? నేనేం చేశాను? మళ్ళీ నన్ను చూశారు. ఇలా బాపు బొమ్మలా ఉంటే చూడకుండా ఏం చేస్తారు? అయితే ఇందాక కూడా నన్ను చూశారన్నమాట. అవును, ఇందాక చూశాను, ఇప్పుడు చూశాను. నీ వల్ల బాగా డిస్టర్బ్ అవుతున్నాను. ఓ, మీలో ఈ కళ కూడా ఉందా నాథా? అందాన్ని చూడడం తప్ప? ఆడదాన్ని కన్నెత్తి చూడను, అలర్జీ అది ఇది అని డైలాగులు కొట్టారు. ప్రవరాక్యుణ్ణి అన్నారు. వరోధిని ప్రవరాక్యుణ్ణి పడేసిందన్నా? అంటే మీరు నాకు పడిపోయారా?
డిస్టర్బ్ అవుతున్నానని చెప్తున్నాను. ఎప్పటి నుంచి? ఆ, ఎప్పటి నుంచి అంటే అర్థమైంది. ముందు నుంచి మీకు నాపై కన్ను పడింది కదా, అది డైరెక్ట్ గా చెప్పలేక నా మెళ్ళో తాళి కట్టేశారు కదా. మీ డైరీ చూసినప్పుడే మీ కుట్రేంటో నాకు అర్థమైంది. ఏ ఏదేదో మాట్లాడుకో. ఆవేశంలో తాళి కట్టనే తప్ప ఆలోచించి కాదు. మరెందుకు డిస్టర్బ్ అవుతున్నారు?